కుంభరాశి వారిని జనవరి 23, 24, 25 తేదీలలో పి అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒంటరిగా కూర్చొని ఈ వీడియోనైతే వినండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇది మీ జీవితానికి చాలా అంటే చాలా అవసరం అన్నమాట. ఇందులో మీ యొక్క జీవితం గురించి ఎన్నో మీకు తెలియని విషయాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఎటువంటి ప్రమాదాల బారిన మీరు పడకుండా ఉండాలి, నష్టాలు జరగకుండా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటివి చేస్తే మీ జీవితంలోకి అదృష్టాలు అనేవి వస్తాయి, ఇవన్నీ కూడా పూర్తిగా వివరించడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ షణ్ముఖరాజు గారు. ఫోన్ నెంబర్ 9122274443. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువుగారికి 50 సంవత్సరాల అనుభవం ఉందండి. సమస్యలు పరిష్కరించుకోవడానికి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం. కుంభరాశి వారికి గత 2025వ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ 2026వ సంవత్సరం అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకు అంటే కనుక ఏలినాటి శని దశ చివరి దశలో ఉన్నారు. శని భగవానుడు వెళ్తూ వీరి జీవితంలో ఒక అదృష్టాన్ని ప్రసాదించే వెళ్తారు. ఇప్పటి వరకు ఎన్నో చెయ్యాలి అనుకున్నారు, కానీ కొన్ని చేయలేక పెండింగ్ పెట్టారు. అయ్యో, ఆ టైంలో నేను చేసుంటే బాగుండేది, అనవసరంగా దానివల్ల నష్టపోయానే నేను అని చెప్పి అనుకున్న రోజులు చాలా ఉన్నాయి వీరి జీవితంలో. అలాగే కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఇన్వెస్ట్మెంట్ కోసం కొని వాటిని అనేక రకాల భయాలు మనసులో ఉంచుకొని వాటి వల్ల నష్టపోతామేమో అన్న ఉద్దేశంతో చెయ్యి మార్చడం వల్ల కూడా వీరు ఎన్నో అంటే ఇప్పటితో పోల్చుకుంటే వాటికి ఉన్నటువంటి కాస్ట్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల అయ్యో తప్పు చేశామే, మాకు రాసి పెట్టలేదే దేవుడు అని చెప్పి అనుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక రకమైన అసంతృప్తి భావనతోటే 2026వ సంవత్సరంలోకి వీరు అడుగు పెట్టారు అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను కుంభరాశి వారికి ఎక్కడా కూడా ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి. ఏది కూడా సర్దుకుపోవాలి అని చెప్పి అనుకున్నప్పటికీ కూడాను మనసులో ఎక్కడికక్కడ కూడా గుంజుకుంటూ ఉంటుందన్నమాట. అయ్యో, అప్పుడు అలా చేయాల్సింది, వాళ్ళ మాటలు విన్నామే, నేనే అనవసరంగా అతిగా ఆలోచించానా, ఆ టైంలో ఇలా చేస్తుంటే బాగుండేదే, ఇలా ఉన్నట్లయితే బాగుండేదే, ఇది ఉంచుకోవాల్సింది కదా, ఇది అనవసరంగా ఇచ్చేసి అనవసరంగా నష్టపోయానే, ఇట్లా ఏదో ఒకటి మనుషుల దగ్గర మాటల దగ్గర వచ్చే పరిస్థితుల వల్ల అయినా కానివ్వండి, లేదంటే సొమ్ము దగ్గర కానీ డబ్బు దగ్గర కానీ వచ్చే పరిస్థితుల వల్ల కానివ్వండి, కొంత ఒక రకమైన అసంతృప్తి భావనతోటి కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారనమాట. ఎప్పుడైనా ఏదైనా కానీ కుంభరాశి వారు ఒక్కటి తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఏదైనా కానీ మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే. అది మన దగ్గరికి వచ్చింది అంటే అది శివప్రసాదంగా భావించాలి. అది మన నుంచి దూరం అయిపోయింది అంటే కనుక అది శివార్పితంగా భావించాలి. అంతేకాని దాని గురించి అతిగా పదే ఆలోచించి మీ యొక్క మనసుని పాడు చేసుకోవడం వల్ల పోయినదేది కూడా మళ్ళీ తిరిగి పొందలేరు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒక పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి అనవసరంగా మైండ్ని డిస్టర్బ్ చేసుకొని ఇష్టం లేకపోయినా కూడా ఆ పని వైపు ముందుకు అడుగు వేస్తే కనుక తీరా తర్వాత వారిని బ్లేమ్ చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని మీరు తిట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి.
ఇక పి అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే కుంభరాశి వారికి ఎవరి పేరైతే ఎస్ అనే లెటర్ తోటి స్టార్ట్ అవుతుందో ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి ప్రేమ సంబంధం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రేమ సంబంధం అనేది అది పెళ్లి పరంగానైనా అంటే వీరిద్దరూ భార్యాభర్తలైనా అయి ఉండవచ్చు, అలాగే ఒక రిలేషన్షిప్లోనైనా ఉండి ఉండవచ్చు, అలాగే లేకుంటే కనుక గతంలో ప్రేమించి వారిని వదిలిపెట్టడమైనా కూడా అయి ఉండవచ్చు అనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక లవ్ అంటే ఒక ప్రేమ అనే సంబంధం వీరిద్దరి మధ్య ఉంటుంది. ఈ యొక్క ఎస్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఈ యొక్క పి అనే అక్షరంతో ఒక ప్రేమ, ఆ యొక్క ఆ భావన, ఆ ఫీలింగ్ వీటి వల్ల ఏమవుతుంది అంటే కనుక వీరి జీవితంలో ఒక రకమైన మానసికమైన టార్చర్ని అయితే అనుభవిస్తారు. అదేంటక్క ఒక పక్క ప్రేమ అని చెప్తున్నారు, మరొక పక్క టార్చర్ అని చెప్తున్నారు అని అనుకుంటే మీరు ఇక్కడ నుంచి పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. పూర్తిగా నేను వివరించి చెప్తాను. ఎందుకు అంటే కనుక కుంభరాశి వారి యొక్క జీవితంలో నేను 100% కనుక మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే కుంభరాశి వారిని 100 మందిని మనం కనుక తీసుకున్నట్లయితే ఈ 100 మందిలో దాదాపుగా 80 మంది, మిగతా 20 మంది గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు, 80 మంది ఎవరైతే ఉన్నారో పెళ్ళి కాకముందు ప్రేమించిన వారే అయి ఉంటారు. మరి ఈ యొక్క ప్రేమ వివాహాలు జరుపుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసేసి దాదాపుగా ఒక 20 మంది, అంటే 80 మందిలో ఒక 20 మంది ప్రేమ వివాహాలు చేసుకున్నవారు అయితే ఉంటారు. ఇక ఈ 60 మంది ఎవరైతే ఉన్నారో ఈ 60 మంది గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. అలాగే ప్రేమ వివాహాలు చేసుకున్న వారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అలాగే ఈ మిగతా 20 మంది గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఈ యొక్క 60 మంది ఎవరైతే ఉన్నారో గతంలో వివాహం కాక ముందల వేరే ఒక అమ్మాయిని కానీ లేదా వేరే ఒక అబ్బాయిని కానీ ప్రేమించి ఆ ప్రేమ అనేది చాలా దూరం వెళ్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిన్నగా స్టార్ట్ అయ్యి ఒకరిని ఒకరు వదులుకోలేనంత పిచ్చి అనేది ఏర్పడుతుందన్నమాట. ఒకరిని ఒకరు చూసుకోకపోతే చచ్చిపోతామేమో అన్నట్లుగా వీరి మధ్య అనుబంధం అయితే ఉంటుంది. అలాగే వీరు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంతగా ప్రేమించుకుంటారు. ముఖ్యంగా ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఆడైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి, ముందు వారి గురించి పక్కన పెట్టేసేద్దాము. ఈ యొక్క కుంభరాశి వారి గురించి చెప్పుకుంటే ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీద విపరీతమైన ప్రేమను పెంచుకోవడం, విపరీతంగా వారి గురించి ఆలోచించడం, వారు లేకపోతే మేము చచ్చిపోతామేమో అన్నట్లుగా ఉండటం, ప్రతి క్షణం కూడా వారి ఆలోచనలతో మైండ్ నింపేసుకోవడం, పెళ్ళి దాకా వారి యొక్క ప్రేమ గురించి ఎలా అవుతుంది, ఎలా చేసుకుంటాము, పెద్దలు ఎలా ఒప్పుకుంటారా ఒప్పుకోరా, అసలు ఏం జరుగుతుంది అని అనుకోవడము. తీరా ఇంత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వెంటనే వీరికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసుకోవడం. ఈ పి అనే వ్యక్తి మనం ఇంట్లో ఉన్న వారి మాటే వినాలి, మళ్ళీ గొడవలు అవుతాయి, గొడవల వల్ల మన భవిష్యత్తు దెబ్బతింటుంది, నేనంటూ ఒక ఇదిలో ఉన్నాను, నా కుటుంబ సమస్యలు నాకంటూ ఉంటాయి కదా, మనం ఇద్దరం కలిసి ఉండటం అయితే కుదరదు, నాకంత డేర్ చేయడం కుదరదు అన్న ఇదితోటి వీరి మధ్య ఆ ఎడబాటు అనేది ఏర్పడిపోతుంది అనమాట. అలా వీరి యొక్క రిలేషన్షిప్ అయితే కట్ అయిపోతుంది. ఇలా కట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలోకి ఎవరైతే ఎంటర్ అవుతారో ఆ ఎంటర్ అయిన వ్యక్తిని ఆ యొక్క తన జీవిత భాగస్వామిగా అంగీకరించడానికి, మనసుని ఒప్పించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను దేవుడు నాకు ఇంతవరకే రాశాడు అని చెప్పి చాలా వరకు కూడా సర్దుకుపోయి కుటుంబమే తన ప్రాణంగా, తన బిడ్డలే సర్వస్వంగా, తన కుటుంబం కోసం ఏదైనా కానీ చేసే విధంగా, తన కుటుంబం కోసం ఎంతో సమయాన్ని కేటాయించి గతం తాలూకా జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయి తమ యొక్క జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట ఈ యొక్క కుంభరాశి వారు. కానీ ఆ యొక్క గతం అనేది గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా చాలా వరకు కూడా మానసికంగా చాలా బాధపడతారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఈ యొక్క ప్రేమించిన వ్యక్తులు మిగతా 20% మంది ఉన్నారో వీరి యొక్క ప్రేమ వివాహాలలో దాదాపుగా ఎస్పి అక్షరంతో ఎవరిదైతే ముడిపడి ఉందో వీరిద్దరి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
అదేంటక్క ప్రేమించే కదా చేసుకున్నాము, మరెందుకు ఇంత మిస్అండర్స్టాండింగ్స్ అంటే కనుక ఇటు అరేంజ్మెంట్ మ్యారేజ్లోనైనా కానీ ప్రేమ వివాహాల్లోనైనా కానీ భార్యాభర్తలన్న తర్వాత గొడవలు అనేవి తప్పవు. కానీ ఈ గొడవలు పడే ఈ యొక్క క్రమంలో ఒక్కొక్కసారి వీరు నోరు జారటం అయితే జరుగుతుంది. ఇటు కుంభరాశి వారైనా కానీ అటు అవతల పి అనే అక్షరం ఉన్న వాళ్ళైనా కానీ అనవసరంగా ప్రేమించాము, అనవసరంగా పెళ్లి చేసుకున్నాము, ఇవాళ రోజున నీతో ఈ బాధలు అనేవి మాకు తప్పట్లేదు అని చెప్పి రకరకాలుగా వీరి గురించి అతిగా ఆలోచించి నేను తప్పు చేశానేమో అని చెప్పి ఒక రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉండడం మనసులో ఎప్పుడూ కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మళ్ళీ అవతలి వారి నుంచి ప్రేమ దొరికినప్పుడు, మళ్ళీ వీరి యొక్క కోపం ఆవేశం అనేది కాస్త చల్లారినప్పుడు, మళ్ళీ ఆలోచన అనేది మొదలైనప్పుడు లేదు మేమిద్దరం చాలా అదృష్టవంతులం కాబట్టే ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పి ఒక స్థాయికి అయితే వస్తారనమాట. వీరిది కొంచెం గొడవలతోటి కొంచెం ప్రేమతోటి ఆ జీవితం అయితే అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కుంభరాశి వారి యొక్క ఆలోచనలకి తగ్గట్లుగా ఈ పి అనే అక్షరం ఉన్నవారు వారి యొక్క జీవన శైలి అనేది 100% ఉండదన్నమాట. ఒక 40% వరకు మ్యాచ్ అవుతాయి. ఇక చెప్పి చేసేదేమీ లేక కుంభరాశి వారే సర్దుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇక ఈ మిగతా 20% మంది ఎవరైతే అరేంజ్మెంట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఉంటారో, అంటే వీరి జీవితంలో ప్రేమ కానీ లేకుంటే కనుక వేరే వ్యక్తులతోటి సంబంధాలు కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండవు. చక్కగా పెళ్లి కాకముందు పద్ధతిగా మంచిగా ఉంటారు, మంచిగా ఎవరికైతే ఇచ్చి చేస్తారో వాళ్ళనే చేసుకుంటారు. వారి జీవితంలో ఈ పి అనే అక్షరం ఉన్నవారు కనుక ఎంటర్ అయినప్పుడు, ఇటు అమ్మాయిల విషయంలోనైనా కానీ ఇటు అబ్బాయిల విషయంలోనైనా కానీ ఎంటర్ అయినప్పుడు వీరికి కూడా కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక క్రమశిక్షణ అయిన జీవన శైలి కలిగిన వారు. ప్రతిదీ కూడా 100% అనేది వాళ్ళకి కావాలన్నమాట. ఎక్కడా కూడా తగ్గేదేలే. అంటే ఇక్కడ నేను పొగరు విషయం, కోపం విషయం, డబ్బు విషయం, ఆశల విషయం, లేకపోతే కనుక వేరే ఎక్కువ ఓవర్ చేయడం గురించి వీటి గురించి నేను చెప్పట్లేదు. ఎందుకు అంటే కనుక వీరు చేసే పని పర్ఫెక్ట్గా చేస్తారు, ఆశించేది కూడా పర్ఫెక్ట్గా ఆశిస్తారు. ఏదైనా కూడా క్రమశిక్షణ అయిన జీవన శైలి ఉంటుంది కుంభరాశి వారికి. కానీ అవతలి వ్యక్తి అనేది కొంచెం వీరి యొక్క ఆలోచనలకి తగ్గట్లుగా కాకుండా పూర్తిగా ఆపోజిట్గా ఉంటారనమాట వీరి యొక్క లైఫ్ పార్ట్నర్. వీరిలో దాదాపుగా ఒక 20 మందిని మనం కేటాయించుకున్నప్పుడు 10 మంది ఎక్కడో సంతోషంగా ఆనందంగా ఉన్నవాళ్ళే. కానీ మిగతా 10 మంది ఎవరైతే ఉంటారో వీరిది అడ్జస్ట్మెంట్ లైఫ్ అనమాట. అంటే వారికి అంటే ఇటు ఆడవాళ్ళని చూసుకున్న ఇటు మగవాళ్ళని చూసుకున్న కుంభరాశి వారే అడ్జస్ట్మెంట్ అవుతారు. ఎందుకంటే వీరు ఎంత తెలివిగల వాళ్ళైనప్పటికీ కూడాను అవతలి వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అవతలి వారితోనే మన జీవితం చచ్చిపోయేంత వరకు ముడిపడి ఉంది, మనం ఇంకా చేసేదేమీ లేదు, బయటకు వెళ్ళలేము అలా అని చెప్పి ఉండి ప్రతిరోజు గొడవలు పెట్టుకోలేము. చెవులు ఉండి చెవిటి వాళ్ళలాగా, కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళలాగా, నోరు ఉండి మూగ వాళ్ళలాగా బ్రతకకపోతే చాలా వరకు కూడా మానసికంగా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు వీరి గురించి ఓవర్గా ఆలోచించి చాలా డిస్టర్బ్ అయిపోయాము, చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి, చాలా వరకు కూడా చెప్పి నలుగురిలో కూడా ఒక గయ్యాలి అని చెప్పి లేదంటే ఒక పొగరబోతు అని చెప్పి ఇలా రకరకాల ముద్రలు అనేవి వేయించుకున్నాము. ఇక చాలు అని చెప్పి ఒక రకమైన స్టేజ్లో అనుకోవాల్సిన ఆ దుస్థితి అనేది వీరికి ఉంటుందన్నమాట. అంతే కదా. ఇంకా మరి ఒక పెళ్ళి అనే బంధంలోకి దిగిన తర్వాత ఎవరో విడిపోయిన వాళ్ళు ఉంటారు, కానీ దాదాపుగా చాలామంది కూడా సర్దుకుపోయి వారి జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళ్ళే వాళ్ళే ఉంటారనమాట. అలా ఆ జాతికి చెందిన వారు కూడా ఉన్నారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇప్పటి వరకు కూడా ఈ యొక్క 100% మెంబర్స్ని చూసుకుంటే దాదాపుగా కుంభరాశి వారిలో వారి యొక్క వైవాహిక జీవితాన్ని బట్టి సంతోషంగా ఉన్నది కేవలం ఒక 30% మందే. మిగతా 70% మంది అడ్జస్ట్మెంట్ జీవితాన్ని గడుపుతున్నారు అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలలో మీకు టచ్ అయిన విషయాలు ఉంటే ఎస్ అక్క మీరు నిజం చెప్పారు అని చెప్పి నాకు దయచేసి కామెంట్ చేయండి. ఎందుకు అంటే కనుక ఇది కుంభరాశి వారి గురించి పూర్తి పరిశీలన చేసి తీసిన వీడియో అనమాట. అలాగే ఈ యొక్క ఎస్
పి అనే అక్షరం ఉన్న వారి గురించి అయితే ఇక ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే కొన్నిసార్లు సర్దుకొని, కొన్నిసార్లు ఇష్టంతో, కొన్నిసార్లు రాజీ పడి, కొన్నిసార్లు పర్వాలేదులే అని చెప్పి అనుకొని, కొన్నిసార్లు ఇట్లా రకరకాలుగా మైండ్ పరిస్థితిని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జీవితంలో అలా మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారే తప్ప వీరికి సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడా కూడా ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏలినాటి శని దశ వల్లనే అనుభవిస్తున్నామా అని అన్న విషయానికి వస్తే కొంత దాని ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడాను ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక కుంభరాశి వారు అతిగా పొగిడే వాళ్ళని కానీ, అతిగా ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళని కానీ, అతిగా ఎవరైనా కానీ మన దగ్గరికి వచ్చి ఏదైనా కోరుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకు అర్థమైనా కానీ వీరు వేటిని కూడా కేర్ చేయరనమాట. ముందు మనమేంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎంతవరకు దేన్నైనా కానీ లీడ్ చేయగలము, ఎంతవరకు మనం ఆ పనిని చేయగలము అనే దాని గురించి ఆలోచించుకొని దాంట్లో దిగే ప్రయత్నమే చేస్తారే తప్ప ఓవర్గా దేని గురించి కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోరు. ఎదుటి వారి నుంచి ముఖ్యంగా ఏది ఆశించరు, ఎదుటి వారిని కూడా అంత గుడ్డిగా నమ్మరు. ఇక మీకు దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు. అమ్మాయిలను చూసుకున్నా, అబ్బాయిలను చూసుకున్నా కానీ చక్కటి రంగుతోటి, మంచి రూపురేఖలతోటి, చక్కటి శిరోజాలతోటి చూడంగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటారు. ఇటు లావు సన్నం పక్కన పెడితే కనుక ఫేస్ అనేది చాలా బాగుంటుందన్నమాట. దీనివల్ల వీరి యొక్క తెలివితేటల వల్ల, వీరి యొక్క మాట తీరు వల్ల, వీరి యొక్క జీవన శైలి వల్ల వీరికి దిష్టి దోషాలు, ముఖ్యంగా వీరి ఇళ్లల్లో వారే వీరి మీద పడి ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. మరి అనగా ఒక మాట తగిలినట్లుగా, వెయ్యంగా ఒక రాయి తగిలినట్లుగా ఎప్పుడూ కూడా మనిషికి ఏదో ఒక రకంగా ఆ దిష్టి ఎఫెక్ట్ అనేది కొడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి విపరీతమైన మైగ్రేన్ సమస్యతోటి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోటి, అలాగే ముఖ్యంగా ఈ యొక్క కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి, ఇంకా ఆడవాళ్ళకైతే గర్భసంచికి సంబంధించిన సమస్యలతోటి, ముఖ్యంగా ఎప్పుడూ సరిగా నిద్ర పట్టకపోవడం, పిచ్చిగా అనిపించడం, ఓవర్ థింకింగ్ చేయడం, ఇలా ఇటువంటి సమస్యలతోటి కుంభరాశి వారు ఈ మధ్య చాలా బాధపడుతున్నారు. వీటికి కూడా కొంచెం శని ప్రభావం అనేది కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీకు శనిదేవుడు ఖచ్చితంగా వెళ్తూ మంచే చేస్తారండి. అలా అని చెప్పి మీరు కూర్చుంటే మీకు మంచి జరగదు. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, ఒడియాలే పట్టామనుకోండి, ఒడియాలు పట్టి డాబా మీద ఎండ పోసి ఆ ఒడియాలు చక్కగా ఎండేలాగా దేవుడా ఎండను ఇవ్వండి, ఈరోజు వాన పడకుండా చూడండి అని చెప్పి అడిగితే దేవుడికి అమ్మ వీడు శ్రమ చేశాడు, వీడు కష్టపడి మినపప్పు నానపెట్టుకొని ఆ పప్పుని రుబ్బుకొని దాన్ని చక్కగా పిండిలాగా చేసుకొని ఎండలో కూర్చొని ఒడియాలు వేసుకున్నాడు, వీడి శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలి అని చెప్పి అనుకుంటారు. అలా కాకుండా అసలు మినపప్పు నానపోసి వాటిని కడగకుండా, పిండేయకుండా, వడియాలు పట్టకుండా వాన రాకూడదని కోరుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? అలాగే మీరు కష్టపడాలి, కష్టపడితేనే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట. కాబట్టి కష్టపడండి. మీకు ఇప్పుడు గురుబలం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా కూడా, ఎవరు ఏం చెప్తారు, ఏది ఆశించి చెప్తారు, ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది మీకు బాగా తెలుసు. దాన్ని బట్టి లైఫ్లో అడుగు ముందుకు వేయండి. ఎవరి యొక్క గుంట నక్క తెలివితేటలకి పడిపోకండి. అలాగే చిచ్చుబుడ్డిలాగా పేలే వాళ్ళని చూసి భయపడకండి. మీది మీకు తెలుసు, మీ జీవితం ఏంటో మీకు తెలుసు. మనసు చెప్పిన మాట వినండి, దైవాన్ని నమ్మండి, అంతా కూడా మంచే జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా కుంభరాశి వారికి శివుడి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటే ఇక వారు చేయలేనిదంటూ కూడా ఏదీ ఉండదు. కాబట్టి కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్తూ ఉండండి, శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలాగే మీ యొక్క రాశికి అధిపతి శని కాబట్టి వెళ్ళినప్పుడల్లా కూడా శివాలయానికి శనిదేవుడికి తైలాభిషేకం చేసుకోవడం, నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని పెట్టడము, అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటూ ఉండడం, రావి చెట్టుకు నీళ్లు పోసి దీపం వెలిగించడము, ఎప్పుడైనా కానీ పేదలకు దానం చేస్తూ ఉండడం, ఇటువంటివి చేయడం వల్ల శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ 3 రోజులు కూడా మీ వర్క్ పరంగా కొంచెం బిజీగా ఉంటారు, చాలా హ్యాపీగానే ఉంటుంది. కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి ఇబ్బంది పెడతాయి. వాటిని
అంతని అంత భయంకరమైనవి అయితే కాదు. కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, ధ్యానం చేసుకోండి, అలాగే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఒక గంట సేపు చేయండి. దీనివల్ల మీకు అంతా కూడా సెట్ అవుతుందన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి, కొన్ని వ్యసనాలకి దూరంగా ఉండండి. మనసు ఏదైతే వద్దు అని చెప్తుందో దాన్ని ఖచ్చితంగా చేయొద్దు. ఎందుకంటే కనుక మన మనసే మనకు దైవం. ఆ మనసు చెప్పే మాట వినడం వల్ల మనం చాలా వరకు కూడా బాగుపడతాం అన్నమాట. అర్థమైంది కదా. మరి ఈ పి అనే వ్యక్తిని ఎంతవరకు నమ్మొచ్చు అన్న విషయం అనేది మీరు తెలుసుకున్నారు కదా. అలాగే కొత్తగా పరిచయం చేసుకుంటే కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ పి అనే వ్యక్తితోటి. వారి యొక్క స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకొని పక్కకు నెట్టేయాలనే చూస్తారు. కాబట్టి గుడ్డిగా అయితే నమ్మొద్దు ఈ పి అనే వ్యక్తిని. అర్థమైంది కదా. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మీ లైఫ్ స్టైల్కి నేను చెప్పిన మాటలు కనుక టచ్ అయితే కనుక ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.